స్నోఫాల్ అయినప్పుడు స్నోలో దిగి మంచిగా ఆడుకోవడానికి అలాగే మంచిగా డాన్సులు వేయడానికి బాగుంటుందేమో కానీ ఆ రోజు వేసుకున్న బట్టలు ఫుల్ గా స్నోలోని అటు ఇటు దొర్లి దొర్లి శుభ్రంగా మాపేస్తాం కదా వాటిని ఉతికి ఆరబెట్టిన తర్వాత అవి ఆరడానికి చాలా టైం పడుతుంది. ఈ చీరను కట్టుకుని డాన్స్ చేస్తాను చూసారా ఆ వీడియో. ఈ చీరని ఆ రోజు ఉతికి ఆరబెట్టాను. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. ఇప్పటికి ఇంకా ఆరలేదు ఈ చీర. ఇంకా దీన్ని బయటనే ఉంచితే ఆరడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అని చెప్పి లోపల హీటర్ ముందు ఆరబెట్టడానికి తీసుకువెళ్తున్నాను. కింద చూసారా స్నో మెల్లగా కరుగుతుంది. ఇది పూర్తిగా కరిగిపోవడానికి ఇంకొక 2 days టైం పట్టొచ్చు. ఇది పూర్తిగా కరిగే లోపు ఇంకోసారి ఇక్కడ స్నోఫాల్ అయిపోద్దేమో అని అనిపిస్తుంది. చూడాలి మరి అవుతుందా అవదా అని. స్నోఫాల్ అయితే మా ఆడోళ్ళందరికీ చాలా బాగుంటుంది కానీ స్నోలోకి వెళ్ళి గెంతడానికి మా హీరోలకి కొంచెం ఇబ్బంది అయిపోద్ది. ఇక్కడ చాలా ఎక్కువగా చలేస్తుంది అన్న మాట చెప్పడానికి చాలా సింపుల్ గా ఉంటది కానీ ఇక్కడున్న చలిని ఫేస్ చేయాలంటే చాలా కష్టంగా అలాగే చాలా భయంకరంగా ఉంటది తెలుసా. ఇంత చలిలో ఏదైనా పని చేయాలన్నా సరే చాలా చిరాగ్గా ఉంటది. నిన్న మొన్న వేసుకున్న బట్టలన్నీ ఈ రోజు ఉతికేసి ఆరబెడుతున్నాను. చూడాలి మరి ఈ బట్టలు ఎప్పటికి ఆరుతాయా అని. అవును అడగడం మర్చిపోయాను. ఇంతకు మన సౌత్ సైడ్ క్లైమేట్ ఎలా ఉంది కింద కామెంట్ చేసి చెప్పండి. అదే చేత్తో ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.